చెప్పండి మీ పేరు? చెన్నకేశ్వరరెడ్డి. సో చెప్పండి చెన్నకేశ్వరరెడ్డి, ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఫ్రమ్ ఐటీ బ్రాంచ్. ఐటీ. ఓకే, సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం మంచి జాబ్ చేస్తూ ఒక 5 to 6 years జాబ్ చేసి కొంత అమౌంట్ అనేది సేవింగ్ చేసి ప్రజలకు సేవ్ చేయాలనేది మన యొక్క ఎయిమ్. ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నారు? చిన్న గ్రామాల నుంచి ఒక సర్పంచ్గా ఫస్ట్ ఎన్నికై, అంటే ఇప్పుడు ఈ కాలంలో రాజకీయాలలో ఏంటంటే మన యొక్క సమాజంలో మనం సేవ చేయాలంటే మనీ కూడా చాలా అవసరం అవుతుంది. మనం ఏదన్నా ఒక ఎన్నికల్లో గెలవాలన్నా కూడా మనీ కూడా మనకి బాగా ముఖ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఓటర్లు అనేవాళ్ళు మ్యాక్సిమం డబ్బు, మద్యం వీటికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. సో వాటిని మనం కొంచెం దూరం చేయాలి. దాన్ని దూరం చేయాలన్నా, మనం అభివృద్ధి చేయాలన్నా కూడా కొంచెం మనీ అనేది అవసరం. సో మనం సమాజ సేవ చేయాలి కాబట్టి ఇట్లా ఒకటి కావాలి. రెండోది, మనం రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్లో చూసాము. ఈ పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటు శాతం చూస్తున్నట్లయితే 50% బిలో కూడా మనకి ఓటింగ్ అనేది జరగడం జరిగింది. సో అటువంటిది ముందు మనం ఎలిమినేట్ చేయాలనేది నా ఎయిమ్ అనమాట. హౌ డు వి గెట్ దట్? ఎలా ఎలిమినేట్ చేస్తాం? అంటే మనం అవేర్నెస్ కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే మ్యాక్సిమం ఈ పట్టణ ప్రాంతాల్లో ఏంటంటే పెద్ద ఎంప్లాయీస్ కానీ చాలామంది పెద్ద రిచ్ క్యాండిడేట్స్ వీళ్ళంతా ఒకటి అనుకునేది అంటే మనము ఇట్లా వెళ్ళి ఆ ఓటర్ లైన్లో నిలబడి మనము ఓట్లేసి ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పి ఇళ్లలోనే కూర్చోవడం అనేది మెయిన్ అది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 70 to 80% అనేది మనకి ఎన్నికలు అనేవి జరిగినాయి. కానీ ఈ పట్టణ ప్రాంతాల్లో జరగటం లేదు. ఈ రూరల్లో కూడా 75% జరగటం ఏంది, 100% మనకు ఉంది కదా. మినిమం 95% ఎవరైనా జరగాలి కదా. మెయిన్ కొంతమంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలామంది ఎక్కడెక్కడో జాబ్ చేస్తుంటారు. వీళ్ళంతా ఆ ఎన్నికల టైంకి రారు ఇక్కడికి. ఓటు ఉంది కానీ వినియోగం, అంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్, ఓటు గురించి అవేర్నెస్ జనాల్లో కల్పించాలి. దానికోసం మీరు కృషి చేస్తారు ఇస్ వాట్ యువర్ సేయింగ్. ఒక్కసారి తను చెప్పిన ఆన్సర్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి పెట్టి క్లాప్స్ చేయరా ప్లీజ్? లవ్లీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ జనాలకి పెంచాలి అన్నది తన తాపత్రయం. అబ్సల్యూట్లీ గ్రేట్. లవ్లీ టాకింగ్ టు యూ.